సుభద్ర 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 ఏమండి ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఎవరు? నీకెవరు కావాలి? ఇక్కడ సుభద్ర అనే అమ్మాయి ఉండాలి. నువ్వేనా అశోక్ ఇలా ఎంతమంది కొంపలు తీసా? మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదండి. ఎందుకవుద్ది? ఎర్రిబాబు పిల్లలను పట్టుకొని దొంగ పెళ్లిని చేసుకోవడం తెలుసు. దొంగ పెళ్లి కాదమ్మా, దైవ సాక్షిగా దేవుడి గుళ్ళోనే చేసుకున్నాను. ఆ పిల్లకి బాగుండగా దేవుడు ఎందుకు కావాల్సి వచ్చాడయా నీకు సాధ్యం? ఇంటికంటే గుడి పదిలం అనుకున్నాడు మోసగించడానికి. ఇందులో మోసం ఏం లేదండి. నేను ఒక అర్జెంటు పని మీద కాశ్మీర్ వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వచ్చాక వాళ్ళ నాన్నతో చెప్పి సుభద్రను తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ అక్కడ జబ్బు పడి ఇప్పటి వరకు రాలేకపోయాను. ఏం జరిగిందో చెప్పండి. ఏమైందా? ఆ పిల్ల కడుపు వచ్చింది. అసలే దాని బాబు పరువు అంటే పడి చచ్చారు. అది చేసిన పనికి తలెత్తుకు తిరిగేదట్టాగని ఆమనేతోనే చచ్చాడు. ఈ ప్రాణానికి పడి అదేటో పోయింది పాపం. ఉసురు పోసుకున్నావు. సుభద్ర సుభద్ర రాము రాము ఏమిట్రా ఇలా ఉన్నావు? సీత సీత అమ్మాయి ఎదురా ఏమైందిరా? సీత రాము రాము ఏరా రాము, మా మరదలు కూడా తీసుకొస్తానన్నాను, నువ్వు ఒక్కడివే వచ్చావే. ఇంకెక్కడ మరదలక్క, సుభద్ర జాడ తెలియటం. సుభద్ర జాడ తెలియకపోవడం ఏంట్రా? నా దురదృష్టం. నేను ఆ ఊరు విడిచి వెళ్ళిన తర్వాత సుభద్ర గర్భిణి అని తెలిసింది. అదొక పెద్ద అపవాదుగా పరిణమించి భరించలేక వాళ్ళ నాన్న మనోవ్యాధితో మరణించాడు. సుభద్ర ఎక్కడికో వెళ్ళి ఆ బ్రతుకంతా చీకటి చేసి వెళ్ళిపోయింది. 6, 1, 7. చాలండి, ఇప్పుడు కూడా మీ జ్యోతిష్యం. నువ్వెక్కడ దొరికావే నాకు? నా లెక్క ప్రకారం సుభద్ర ఎక్కడికి పోదు. ఎక్కడున్నా సరే వెతికి తీసుకుని వచ్చే బాధ్యత నాది. నువ్వు ముందు వీడి లోపల తీసుకెళ్ళు. రా బాబు. ఓయ్ రావణాగం, ఆ మనోవర్తి కేసు ఇవాళ అనుసారం చూడమని చెప్పు. డాక్టర్ దగ్గర ఉన్నాడమ్మా, భయం లేదమ్మా, బాగానే ఉన్నాడు. పడుకోమ్మా. నా బిడ్డను ఎలాగైనా బ్రతికించండి, వాడికి ఇదే ఆధారం. ఎలాగైనా బ్రతికించండి అమ్మా. నీ బిడ్డకు వచ్చిన భయం ఏమీ లేదమ్మా. కన్నవారికి చేసుకున్న వారికి కాకుండా ఈ లోకంలో నన్ను ఆదరించేవారు ఎవరు లేరనుకున్నాను. ఒక్కసారి చూపించండి, నా బిడ్డని ఒక్కసారి చూపించండి అమ్మా. తీసుకొస్తానమ్మా. మేరీ, ఏమా తల్లికి తెలివచ్చిందా? వచ్చిందమ్మా, బిడ్డను చూడాలంటుంది, తీసుకెళ్ళి.
పెళ్ళైనట్టు కూడా లేదు. నీతో ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదండి. అయితే ఏదో మోసం జరిగి ఉండాలి. ఏం చేస్తాం బాబు, మన సమస్య అలా తయారైంది. మేరీ, 4 రోజులు చూసి ఎవరు రాకపోతే శరణాలని తప్పదు. అలాగే నమ్మ. ఏమిటి అది? రెస్ట్ తీసుకోమంటుంటే కాళ్ళకు నీళ్లు దిగేటట్టు బొమ్మలు రాస్తూ నిలబడతావు. ఏం లేదు బాబా. ఏటేం లేదు. నా జీవితంలో వెన్నెల అంతమిస్తుంది బాబా. సుభద్ర నేను ఇంకా చూడలేను. ఏం మాటలు రావి. ఈ రకం కాస్త తీసుకో. వద్దక్క, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదక్క. లేదు. అక్కాయ్ అక్కాయ్, ఏరా శ్రీహరి, ఎక్కడ పోయావురా? అన్నయ్య ఒంట్లో బాగలేదు కదా, కాస్త కనిపెట్టుకుని ఉండకూడదు. మై గాడ్, ఏం చెప్పనక్క, నా ఫ్రెండ్స్ నన్ను వదిలిపెట్టండి. అయినా నేనుండి ఏం చేస్తానక్క? పెద్దవాళ్ళు నువ్వు బావా ఉన్నారుగా. ఉంటే మాత్రం తమ్ముడు ఇలా కూర్చో. చూడు, చెడు స్నేహాలకి పోక అక్క బావ చెప్పినట్టు విని బాగా చదువుకో. వాళ్ళే మనకి తల్లి తండ్రి. అలాగే అన్నయ్య. బావా, ఇదిగో మాకు ఆస్తికి అంతటికి నీకు పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చాను. ఇందులో సగం శ్రీహరికి, మిగతా సగం సుభద్ర కనిపిస్తే ఆమెకి, ఆమె బిడ్డకి ఇవ్వు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? నీకేమైనా మర్చిపోయిందా ఏమిట్రా? సుభద్ర ఎక్కడ కనిపించినా నేను వెతికి తీసుకొస్తానుగా. ఏమో బావా, నేను మళ్ళీ సుభద్రను చూస్తానని ఆశ లేదు. ఏమిటో వాడి జీవితం అంతా అయోమయం అయిపోయింది. బావా, సుభద్ర కనిపిస్తే నువ్వు గుర్తుపట్టగలవు కదా. ఆ మెడలో నేను ఇచ్చిన లాకెట్ ఉంటుంది, అందులో నా ఫోటో ఉంటుంది బావా. అన్నయ్య, తమ్ముడు, నువ్వు కూడా గుర్తుపెట్టుకో. అలాగే తప్పకుండా గుర్తు పెట్టుకుంటాను. రాము, ఏం ఫైదంతా? అక్కయ్య, అక్కయ్య, రాము, నేను చెప్పినట్టు చేస్తావు కదా. చేతులు చెయ్యి బావా. ఏమిటండి? చెయ్యి.